అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. సంగారెడ్డి మండలంలోని వివిధ గ్రామాల్లో గవర్నమెంట్ భూములని ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రక్రియ మొదలయ్యింది. అందులో భాగంగా ఖాస్రా పహానీ నుండి ఈనాటి ధరణి పహానీ వరకు ఎక్కడైతే ప్రభుత్వ భూముల్ని గుర్తించడం జరిగిందో గ్రామాల వారీగా ఆ ప్రభుత్వ భూముల్ని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి స్టేటస్ రిపోర్ట్ తీసుకొని అందులో ప్రభుత్వ భూమి బోర్డులు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల మనం ఈ విధంగా ఐడెంటిఫై చేశాము. ఉదాహరణకు కల్వకుంట గ్రామంలో మనకు 395, 396 ఇవి రెండు కూడా ప్రభుత్వ భూములుగా గుర్తించబడినవి. అక్కడ కూడా ప్లాటింగ్ జరుగుతుంది అని కంప్లైంట్ రావడంతో అక్కడ మా ఫీల్డ్ ఆఫీసర్స్ అందరం వెళ్ళటం జరిగింది. దాన్ని కూడా రిమూవ్ చేసి అందులో కూడా ప్రభుత్వ భూమిగా దాన్ని బోర్డు పెట్టడం జరుగుతుంది. అలాగే 350 ఏదైతే సర్వే నంబర్ బొబ్బిలికుంట శిఖం భూమి అందులో కూడా 224 అన్న సర్వే నంబర్ పేరు మీద అక్కడ కూడా కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేయటం జరిగింది. దాన్ని కూడా నిలువరించి అక్కడ కూడా ప్రభుత్వ భూమి బోర్డు పెట్టడం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్ అంతా కూడా తీసివేయటం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ భూమి బోర్డు కూడా అక్కడ ఇరెక్ట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా మనకు హనుమాన్ నగర్ ఏదైతే హనుమాన్ గడ్డ తాండా దగ్గర ఉంటుందో అక్కడ దాదాపు 404 సర్వే నంబర్లో 256 ఎకరాలు ప్రభుత్వ భూమి. అందులో వివిధ దశల్లో అందరికీ కూడా అసైన్మెంట్ చేయటం జరిగింది. అసైన్మెంటే కాకుండా ప్లాట్లు కూడా అంటే ఇళ్ల పట్టాలు కూడా చాలామందికి ఇవ్వటం జరిగింది. ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళు చాలా వరకు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకొని వాళ్ళ జాగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అంటే ఎలక్షన్ల కంటే ముందు కొన్ని చోట్ల ప్లాటింగ్ కూడా అసైన్డ్ భూముల్లో వేయటం జరిగింది. అలాంటి ప్లాటింగ్ చేసిన జాగా ప్రభుత్వ భూమా, అసైన్డ్ భూమా, పట్టా భూమా అని తెలుసుకున్న తర్వాతనే దయచేసి మీ డబ్బులు వాటి మీద ఖర్చు పెట్టి కొనండి. లేదు అంటే మీరందరూ కూడా నష్టపోతారు. ఇప్పుడు మేము మొన్న కూల్చివేసిన ఇళ్ల దగ్గర కూల్చివేసిన తర్వాత వారు కూడా రావటం జరిగింది. మేము 3 లక్షలు 4 లక్షలు పెట్టి కొన్నామంటున్నారు. కానీ ప్రభుత్వ భూమి మీరు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి అని తెలుసుకోకుండా మీరు కొన్నట్టయితే నష్టపోయేది మీరే. కాబట్టి దయచేసి ఇలాంటి ప్రభుత్వ భూముల్లో అసైన్డ్ భూముల్లో ఎవరు కొనవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇస్మాయిల్ ఖాన్పేట్, హనుమాన్ గడ్డ తాండాల్లో ఇసుక ఫిల్టర్లు నడుపుతున్నారు. ఆ 4 ఇసుక ఫిల్టర్లని మేము ఇప్పటి వరకు 2 సార్లు డిస్ట్రాయ్ చేశాం, ధ్వంసం చేయటం జరిగింది. మళ్ళీ కూడా అవి రికవర్ అయ్యి మళ్ళీ నడుపుతున్నారు అన్న సమాచారం మాకు వచ్చింది. కాబట్టి ఈసారి అక్కడ ఎలాంటి ఫిల్టర్ నడిచినా ఎక్కడ దారిలో ఈ వాహనాలు పట్టుబడ్డా కూడా క్రిమినల్ కేసు బుక్ చేస్తాం. ఈసారి ఫైన్లు వేయము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.